వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో పట్టణంలో డయేరియా, విష జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కోరుతూ మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించే నేపథ్యంలో పట్టణంలో డయేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రదర్శన నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యంగా డయేరియా, విష జ్వరాలు వంటివి రాకుండా ఉండేలా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ పొరవీధిలో ప్రదర్శన చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది చేపట్టిన ప్రదర్శనలో నీటి నిల్వలే దోమలు పుట్టినిల్లు, అపరిశుభ్రతతో రోగాల్ని కొని తెచ్చుకోకు అనేటువంటి స్లోగన్స్తో ప్లకార్డులు చేతబూని ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేశారు. ఇదే సందర్భంలో ఫ్రైడే డ్రై డే అనే నినాదంతో చేపడుతున్న అవగాహన కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులకు అవకాశం ఉంటుందని, దీనికి కారణం దోమలేనని, పట్టణ పౌరులు పలు జాగ్రత్తలు తీసుకుని దోమల నివారణకు కృషి చేయాలని ఆమె అన్నారు. డయేరియా, విష జ్వరాలు వంటివి రాకుండా ఉండాలంటే నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అలాగే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదని అనేటువంటి పలు సూచనలను చైర్పర్సన్ రాధికా రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పరిశుభ్రమైన నీటిని త్రాగండి, సురక్షితమైన నీరు ఆరోగ్యానికి మూలం, సురక్షితమైన నీరు ఆరోగ్యానికి మూలం, కాచి చల్లార్చిన నీటిని త్రాగుదాం, ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం, కాచి చల్లార్చిన నీటిని త్రాగుదాం, ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం, చేతుల శుభ్రత ఆరోగ్యానికి మూలం.